ఫ్రెండ్స్, జూన్ 29వ తేదీన సోమవారం నాడు జ్యేష్ఠ మాసం పూర్ణిమ తిథి పూర్తయింది. అయితే నిజానికి జ్యేష్ఠ పూర్ణిమ అనేది చాలా అంటే చాలా శక్తివంతమైన రోజుల్లో ఒకటి. పూర్ణిమ తిథి జూన్ 29 ఉదయం నుంచి జూన్ 30 వరకు ఉందన్నమాట. అంటే దాదాపుగా ఒక రోజు పాటు ఉంది. జూన్ 30 తేదీన ఉదయం 5:30 గంటల వరకే ఉంది. అయితే ఆ రోజు వట పూర్ణిమ, సావిత్రి వ్రతంగా కూడా చేస్తుంటారు. అయితే ఈ సంవత్సరం జ్యేష్ఠ పూర్ణిమ అరుదైన గ్రహ కూటములతో వస్తుంది. కర్కాటక రాశిలో బుధుడి తిరోగమనం ప్రారంభమైంది. సింహరాశిలోకి గురుడి ప్రవేశం వంటి సంచారాలు ఈ రోజుని శక్తివంతం చేశాయి. అయితే ఇక ఫలితంగా దాదాపుగా మనం అంటే ఈ జూన్ 29 నుంచి 6 నెలల పాటు కొన్ని రాశుల వాళ్ళకి చాలా అంటే చాలా మంచి సమయం అని చెప్పొచ్చు. అంటే ఇప్పటి వరకు వాళ్ళు దేనికోసం అయితే బాధపడుతున్నారో అవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట. అయితే జ్యేష్ఠ పూర్ణిమ అత్యధిక యాక్చువల్లీ ఈ జ్యేష్ఠ పూర్ణిమ రోజున మనం సత్యనారాయణ వ్రతం చేస్తుంటాం, విష్ణు లక్ష్మి ఆరాధన చేస్తుంటాం. సరే, ఆ పౌర్ణమి అయిపోయినప్పటికీ కూడా ఆ పౌర్ణమి రోజున ఏర్పడిన గ్రహ కూటముల కారణంగా మనకి ఈ సంవత్సరం అంటే ఇంకా దాదాపుగా అర సంవత్సరం పూర్తయిపోయింది. మిగిలిన హాఫ్ ఇయర్ కూడా చాలా కలిసి వస్తుంది కొన్ని గ్రహాలకి. ఎందుకని అంటే కొన్ని గ్రహ ప్రభావాల వల్ల. మరి ఏ రకంగా ఉండబోతుందంటే ఫస్ట్ ఈ జ్యేష్ఠ పూర్ణిమ సమయంలో మేషరాశి వారికి ఆర్థిక స్థితి గురించి వాళ్ళకి వాళ్ళు అనలైజ్ చేసుకునే సమయం. అంటే ఇప్పటి వరకు జూన్ వరకు వాళ్ళు ఏం చేశారో, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అనేది అంచనా వేసుకుని ఇప్పుడు మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. ఎందుకనంటే గ్రహాలు బాగలేనప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకున్నా కూడా అది మనకి రివర్స్ అవుతుంది. సో మనం అప్పుడు ఏం చేయాలంటే మనం కేవలం అనాలిసిస్ మాత్రమే చేయాలి. మన చేతిలో ఉన్నది మాత్రమే మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనకి కొద్దిగా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ముఖ్యంగా గురు సంచారం వల్ల వీళ్ళకి ధైర్యం పెరుగుతుంది, కొత్త ప్రాజెక్టులు కలిసి వస్తాయి. కానీ బుధుడి తిరోగమనం కారణంగా వీరు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బాగుండటం వల్ల వీళ్ళకి అడ్డంకులు ఉండవు. సో ఈ మేషరాశి వాళ్ళు ఏం చేయాలయ్యా అంటే ఫస్ట్ బేసిక్గా వాళ్ళు ఇప్పటి వరకు ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి కానీ ఎప్పటి నుంచో కానీ వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ అనుకుంటున్నారు. జాబ్ పరంగా కానీ, లేకపోతే బిజినెస్ పరంగా కానీ, లేకపోతే ఫ్యామిలీ పరంగా కానీ. అంటే పిల్లాడికి పెళ్లి చేయాలి, లేదంటే వాళ్ళు ఉద్యోగంలో చేరాలి, ఎప్పటి నుంచో ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలి. ఇలాంటి రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా. అవన్నీ కూడా ఇప్పుడు 1-2 సార్లు ఆలోచించి దానిలో లోటుపాట్లు గ్రహించి స్టార్ట్ చేసే అద్భుతమైన సమయం అన్నమాట. ఇది చాలా కలిసి వస్తుంది, అందుకనే ఇది గమనించాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కన్యారాశి. కన్యారాశి వారికి గురు భగవానుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక భావాలు, ఆర్థిక లాభాలు అన్నీ పెరుగుతాయి. ముఖ్యంగా వీళ్ళకి గుడికి వెళ్ళాలి, దైవ దర్శనం చేసుకోవాలి, పెండింగ్ పనులు పూర్తి చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తుంటారు. బుధగ్రహ తిరోగమన ప్రభావం వీరిపైన ఉంటుంది. ఇది చెడు చేయదు, కానీ లోతుగా ఆలోచించేలాగా చేస్తుంది. డీప్ థింకింగ్, అంటే ఇది మనం తప్పు చేస్తున్నావా, కరెక్ట్ చేస్తున్నావా, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ముఖ్యంగా మీరు సరైన దిశలో పనిచేస్తున్నారా, ఆరోగ్యం, ఉద్యోగం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలా, దానాలు ప్రార్థనలు చెయ్యాలా, కుటుంబంతో సమయం గడపాలా, ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటారు. నెక్స్ట్ తులారాశి. ఇది అన్ని విధాల తులారాశి వారికి అనుకూలమైన సమయం. అంటే మీ జీవితంలో ప్రేమానురాగాలు బలపడతాయి. ముఖ్యంగా వీరికి ఎలా ఉంది అంటే పూర్ణిమ వల్ల పూర్ణిమ తర్వాత నుంచి అంటే జ్యేష్ఠ పూర్ణిమ తర్వాత నుంచి వీళ్ళకి ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ఖర్చుల్ని కంట్రోల్ చేసుకుంటారు, కొత్త ఆదాయ మార్గాలు వెతుకుతుంటారు. కాకపోతే వీరికి ఉన్న ఒక చిన్న ఇది ఏంటి అంటే శ్రమ పెరిగిపోతుంది. అంటే వీళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు కదా, జాబ్లో ఎక్కువగా వర్క్ లోడ్ పెరుగుతుంది, బిజినెస్లో కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, కానీ దాని ఫలితం లేట్గా వస్తుంది. అంటే వర్క్ అనేది మీ కంటికి ఎదురుగుండా కనబడుతుంటుంది. మనం జనరల్గా ఎలా అనుకుంటూ ఉంటాం, చేతి నిండా పని ఉండాలి అని అనుకుంటుంటాం, ఖాళీగా ఉండకూడదు అని అనుకుంటుంటాం మనలో చాలా మంది. అలాంటి ఒక సమయమే తులారాశి వాళ్ళకి. అంటే వీళ్ళకి ఆ ప్రాఫిట్ అనేది కొంచెం ఒక అడుగు లేట్గా వచ్చినా వీళ్ళకి మంచి మెచ్యూరిటీ వస్తుంది, అనాలిసిస్ వస్తుంది, ఆ ప్రాజెక్ట్ మీద పట్టు వస్తుంది, ఎస్ దీని మీద డబ్బులు వస్తాయి అన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మిమ్మల్ని చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాగోలా చిక్కుల్లో పడేయాలనుకుంటున్నారు, కానీ మీరు దేవుణ్ణి నమ్ముకోండి, అది మంచిగా కలిసి వస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసినట్టయితే
తులారాశి అయిపోయిన తర్వాత తులారాశి వాళ్ళు ముఖ్యంగా దైవారాధనలో ఉండాలి. కొద్దిగా వివాదాలకు దూరంగా ఉండండి. గొడవలు గిడవలకి లాంటివి జోలికి వెళ్ళదు తులారాశి వారు. నెక్స్ట్ ధనుసు రాశి. గురుగ్రహం వల్ల ఈ రాశి అనే వాళ్ళు చాలా మంచి నిజాయితీగా ఉంటారు. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే గుర్రం మీద స్వారీ చేస్తూనే బాణానికి గురి పెడతారు. సాధారణంగా గుర్రపు స్వారీ చేయటం అంటే చాలా ఫోకస్తో ఉండాల్సిన ఒక విషయం. కానీ ధనుసు రాశి వారికి ఆ రాశికి గురువువే అధిపతి కాబట్టి వాళ్ళు ఒక పక్కన హార్స్ రైడింగ్ చేయగలరు, ఇంకొక పక్కన ఇది కూడా పెట్టగలరు అనమాట. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ధనుసు రాశి వారికి వీళ్ళు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ధనుసు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆరోగ్యం విషయంలో ఉండాలి. మిగతా అన్ని విషయాల్లో బాగానే ఉంది, కానీ ధనుసు రాశి వారికి ఆరోగ్యం బాగలేదు. ఎందుకనంటే 4th స్థానంలో శని ప్రభావం ఉండడం వల్ల ఆయన ఎక్కువగా ఆరోగ్యం, మనకి ఇంటి విషయంలో, వాహన విషయంలో ఏదో ఒక తలనొప్పి వ్యవహారం క్రియేట్ చేస్తాడు అనమాట. అందుకని వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దాన్ని గమనించుకుని